నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున సత్రంపల్లి టౌన్లో పల్లపు రవి అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే సత్రంపల్లి టౌన్ ఎస్ఐ గారు అయినటువంటి రఘుపతిరావు వారి సిబ్బంది అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకొని అతను విచారించగా తాను టైలరింగ్ పని చేసుకుంటానని వ్యసనాలకు అలవాటు పడి డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉండగా చోరీలకు పాల్పడటం మొదలెట్టానని వారికి చెప్పడం జరిగింది. దాని మీద సత్రంపల్లి డిఎస్పీ గారు అయినటువంటి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సత్రంపల్లి టౌన్ సిఐ ఇన్ఛార్జి ఉన్నటువంటి నరసింహారెడ్డి గారి పర్యవేక్షణలో సత్రంపల్లి టౌన్ ఎస్ఐ గారు అయిన రఘుపతిరావు గారు మరియు వారి సిబ్బంది అంతా కలిపి అతన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అతని వద్ద నుండి సత్రంపల్లి ఏరియాలో పాల్పడిన 9 నేరాలకు సంబంధించినటువంటి 240 గ్రాముల బంగారం అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అతన్ని త్వరలోనే ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇతను చాలా 2019 నుండి వరుసగా నేరాలు చేసుకుంటూ వచ్చాడు. అవి ఏ నేరాలు ఎలా చేశారనేది మీకు డిఎస్పీ గారు సవివరంగా వివరిస్తారు. చెప్పండి. పట్టుబడ్డ వ్యక్తి పల్లపు రవి సత్రంపల్లి టౌన్ నివాసి, వడవల్లి ప్రాంతంలో ఉంటాడు. ఇతను టైలరింగ్ పని చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే మద్యానికి బాగా బానిసై పేకాట జోదాలకి అలవాటై ఈ డబ్బు బాగా ఖర్చు పెట్టడం చేస్తూ స్నాచింగ్ కేసులకి అలవాటు పడ్డాడు. ఒంటరిగా తిరిగే మహిళల యొక్క మెడలో చైన్స్ లాక్కొని పోవటం, ఒంటరిగా ఉండే మహిళల ఇళ్ళలోకి పోయేసి ఆ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు బెదిరించి వస్తువులు తీసుకుపోవటం, ఈ రకంగా రాత్రిపూట ఇంటి కన్నపు నేరాలు, అదేవిధంగా ఒంటరిగా ఉండే మెడలో ఉండేటువంటి నగల్ని స్నాచ్ చేయటం ఇవి చేస్తూ ఉన్నాడు. సత్రంపల్లి టౌన్లో గత 2019 నుంచి కూడా నేరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద కంటిన్యూస్గా మా స్టాఫ్ కృషి చేస్తున్నప్పటికీ సరైన వ్యక్తి అసలు వ్యక్తిని పట్టుకోవడం కొంత ఆలస్యమైనప్పటికీ పట్టుకున్నాం. సత్రంపల్లి టౌన్లోనే అనేక నేరాలకి పాల్పడ్డాడు. అందులో భాగంగా 9 కేసుల్లో ఈ ఇంటి నేరపు కేసులు, కన్నపు నేరపు కేసులు, తర్వాత స్నాచింగ్ కేసుల్లో కూడా మొత్తం 240 గ్రాముల వరకు అతను రికవరీ చేయడం జరిగింది. ఈ సుమారుగా 9 కేసుల్లో అంతా కూడా పేదవాళ్ళ మధ్యలో అవుట్స్కట్స్లో ఉండేవాళ్ళు, ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళ దగ్గర జరిగింది. కాబట్టి ఈ కేసు రికవరీ చేసిన దాంట్లో మా ఎస్ఐ రఘుపతి అండ్ స్టాఫ్ రవికుమార్ అంతా కూడా దీన్ని చాలా కష్టపడి చేశారు. మొదటి నుంచి టీం తిరుగుతూ ఉంది కదా, 5 నెలలు కూడా తిరుగుతూ ఉంది. ఎట్టకాలకు అసలు దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతన్ని వెంటనే ఈరోజు సాయంకాలం కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం జరుగుతుంది. అఫెండర్ చెప్పాలి, దానికి కరెక్ట్గా రైట్ పర్సన్ పట్టుకోవాలి కదా, ఎఫర్ట్స్ చేస్తున్నాం. బట్ పబ్లిక్లో తిరుగుతూనే ఉంటాడు, టైలరింగ్ పని చేస్తూ ఉంటాడు. అనుమానం రాని విధంగా అతని కదలికలు ఉండేది. అనుమానం ఇప్పుడు పెరిగింది, అతను నిఘా పెట్టి కరెక్ట్ క్యాచ్ చేసి